పోతుంది వడ్డీ. అసలు మనకు 12,000 కోట్లు వస్తాయి నెలకు రాష్ట్ర ఆదాయం అన్ని మార్గాల నుంచి. సొంత ఆదాయం అంటే పెట్రోల్ మీద వ్యాట్ మేజర్గా, తర్వాత ఆల్కహాల్ మందు. నిజానికి ఈ ప్రభుత్వం నడుస్తుందంటే ఆ దయ కృతజ్ఞతలు అంతా మందుబాబులు. తెలంగాణలో ఇంతమంది, దేశంలోనే హైయెస్ట్ లిక్కర్ సేల్స్, అత్యధిక తాగుబోతులు ఉన్న రాష్ట్రం. సార్ తాగుబోతులు అంటే అఫెన్సివ్ వర్డ్ అనుకోండి. అత్యధికంగా మద్యం తాగేవారు ఉన్న రాష్ట్రం తెలంగాణ. 90% పైగా లిక్కర్ సేవిస్తారట మెన్లో. సో వాళ్ళే గనక ఒక్కసారి స్ట్రైక్ చేస్తే లిక్కర్, మన కరోనా సమయంలో చూసాం కదా లిక్కర్ సేల్స్ బంద్ అయితే ఏ విధంగా ఎఫెక్ట్ అయిందో. సో అది లేకపోతే దారుణం. తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. సో తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఇవన్నీ కలిపితే 12,000 కోట్లు వస్తే అప్పుల ద్వారా ప్రతి సంవత్సరం మనకున్న FRBM చట్టం ప్రకారం GSDPలో 3.5% వరకు లోన్ తీసుకోవచ్చు. అదంతా కలిపితే 12,000 కోట్లు వస్తే 6,000 కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్స్కే పోతాయి. ఇంకో 6,000 కోట్లు అసలు వడ్డీ కట్టడానికే పోతుంది. 12,000 కోట్లు. ఇక మరి డెవలప్మెంట్ ఖర్చేది, ఉచితాలకు ఖర్చేది, రుణమాఫీ ఖర్చేది, పెన్షన్లకేది, అట్లా 18,000 కోట్లు అవుతున్నాయి. మళ్ళా 6,000 కోట్లు ఎక్స్ట్రా అవుతున్నాయి. 12,000 కోట్లు వస్తే 18,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి. సో డబ్బులు ఎక్కడివి? ఇప్పుడు కాంట్రాక్టర్ల డిమాండ్లపై ఇప్పుడు ప్రభుత్వ రెస్పాండ్ ఏ విధంగా? ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి బట్టి విక్రమార్క చాలా జారుకున్నా. నేను కూడా సెక్రటేరియట్ లో ఉండే. కాంట్రాక్టర్లతో బట్టి మాట్లాడి పంపించవచ్చు కదా, అట్లా కలవకుండా ఏమని మాట్లాడతారు? ఎప్పటిలోగా ఇస్తామని మాట్లాడతారు. ఒకటేసారి వాళ్ళంతా కూడబలుకొని వచ్చారు నిలదీద్దామని చెప్పి. నేను కూడా ఆ టైంలో సెక్రటేరియట్ లో ఉన్నా. ఇది జరుగుతున్నప్పుడు మొత్తం మంది ఏం జరుగుతుందని చూశారు. 5th ఫ్లోర్ లో అసలు ఏం జరుగుతుంది, బట్టి విక్రమార్క ఛాంబర్ లో ఏం జరుగుతుందని అందరు కూడా బయటకు వచ్చి చూశారు. సో వాళ్ళు ప్లాన్ గానే వచ్చారు దీన్ని మీడియా హైలైట్ చేద్దామని చెప్పి. ఒకటి ఇక్కడ 2 విషయాలు. బిల్లులకు పెండింగ్ ఒకటి ఇష్యూ.